అయితే ఎంటెక్ అండ్ ఎంఆర్ కావచ్చు, ఎం ఫార్మసీ ఎవరైతే మేనేజ్మెంట్ సీట్లు చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో కంప్లీట్గా మీకు మేనేజ్మెంట్ కోట కావచ్చు అండ్ బి కేటగిరీ సీట్స్ అన్న మేనేజ్మెంట్ అన్న ఒకటేనండి. సో దానికి అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్గా ఎవరైతే పీజీ సెట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చిన వాళ్ళు కావచ్చు అండ్ ఫేజ్ 2 కోసం వెయిట్ చేసే వాళ్ళు కావచ్చు అండ్ బి కేటగిరీ సీట్స్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో మీరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. మన ఇంపార్టెంట్ మెసేజెస్ కావచ్చు, పీడిఎఫ్స్ కావచ్చు అన్ని షేర్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఎవ్రీ వీడియోలో మనం చెప్పలేము, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే జాయిన్ అవ్వండి. సో మేనేజ్మెంట్ సీట్స్ గురించే ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎవరైతే బీటెక్ తర్వాత ఎంటెక్ చేసే వాళ్ళు కావచ్చు, ఎంఆర్కే చేసే వాళ్ళు కావచ్చు, ఎం ఫార్మసీ చేసే వాళ్ళు, మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళొచ్చు. అంటే కౌన్సిలింగ్ అంటే మీరు ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయిన తర్వాత కౌన్సిలింగ్ ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి, దాని ద్వారా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే నేను కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయను, నేను డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. మీకు బీటెక్ బి ఫార్మసీలో ఎలా అయితే కేటగిరీ బి కావచ్చు మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయో ఎంటెక్ ఎం ఫార్మసీలో కూడా ఉంటాయి. సో ఆ ప్రాసెస్ ఏందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెయిన్ పాయింట్ వచ్చేసి ఇది ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లోనే ఉంటాయండి. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలా మనకు గవర్నమెంట్ యూనివర్సిటీలో అయితే ఉండవు. ఓన్లీ ప్రైవేట్ కాలేజ్లో మాత్రమే బి కేటగిరీ సీట్స్ అయితే ఉంటాయి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందో కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు బీటెక్ కావచ్చు, బి ఫార్మసీ కావచ్చు, బీఆర్ కావచ్చు పాస్ అయి ఉండాలి. సో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి నాట్ ఎలిజిబుల్. మీరు పాస్ అయి ఉండాలి, అన్ని పాస్ అయి ఉంటేనే మీరు ఎలిజిబుల్. సెకండ్ వచ్చేసి మనకు పీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయి ఉండాలి. సో మనకు పీజీ సెట్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఎస్సీ ఎస్టీకి అయితే జస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తే సరిపోతుంది. బీసీ కావచ్చు, వేరే ఇతర కేటగిరీస్ ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓసీ కావచ్చు, మీరు క్వాలిఫై అయి ఉండాలి. సో అలాంటి వాళ్ళు అండ్ గేట్ జీప్యాట్ వాళ్ళు కూడా మీరు క్వాలిఫై ఉంటే సరిపోతుంది. సో వాళ్ళందరూ ఎలిజిబుల్ అనండి. సో ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఇక్కడ ఇండివిజువల్ కాలేజెస్ మనకు సపరేట్ నోటిఫికేషన్స్ ఇస్తాయి. సో మనకు ఆ నోటిఫికేషన్స్ ఎక్కడ తెలవాలంటే ప్రతి కాలేజ్ వెబ్సైట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిఐటి ఉంది, వాసవి కాలేజ్ ఉంది, విఎన్ఆర్ విజేటి ఉంది. సో ప్రతి కాలేజ్కి ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోనే మీరు చూడాలి. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు సిబిఐటి ఉంది. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు సిబిఐటిలో అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటే ఆ కాలేజ్లో అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాయి కదా. సో బి కేటగిరీ కావచ్చు మేనేజ్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఫీ స్ట్రక్చర్ కావచ్చు, అన్ని డీటెయిల్గా ఉంటాయి అందులో. జస్ట్ అది క్లిక్ చేసుకొని అది చదివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అదే మీరు వాసవి కాలేజ్ కావచ్చు, విఎన్ఆర్ విజేఐటి కావచ్చు, అన్ని కాలేజ్ వెబ్సైట్లోనే వాళ్ళు అప్డేట్ చేస్తారు. అండ్ కొన్ని కాలేజ్లో వెబ్సైట్లో అప్డేట్ చేయరు. అలాంటి కాలేజ్కి మీరు డైరెక్ట్ వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. సో 2 ఆప్షన్సే ఉంటే వెబ్సైట్లో ఉంటుంది, లేదంటే కాలేజ్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. సో ఆన్లైన్లోనే అప్లికేషన్ ఇవ్వాలి. సో కొంతమంది ఆన్లైన్లో ఇవ్వండి అంటారు, కొంతమంది ఆఫ్లైన్ కూడా రావాలంటారు. సో వాళ్ళ ప్రకారంగా మీరైతే చేసుకోండి. సో ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మెయిన్గా ఎంతమంది అయితే అప్లై చేస్తారో అందులో కూడా ర్యాంకు చూస్తారు. రిజర్వేషన్ కేటగిరీ ప్రకారంగానే వాళ్ళైతే ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ మంది అప్లై అయ్యారు. కొంతమంది నేను ఎంటెక్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు కాబట్టి కొంచెం తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందులో జాయిన్ అయిన తర్వాత మీరు కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి, జిరాక్స్ సెట్స్ ఇవ్వాలి. సేమ్ ఇప్పుడు పీజీ సెట్ కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుందో మీకు కూడా కౌన్సిలింగ్ ప్రాసెస్ అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. సో మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా వెళ్తున్నారు కాబట్టి కంప్లీట్ ఫీజ్ మీరే పే చేసుకోవాలి. మీరు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఎనీ కేటగిరీ స్టూడెంట్స్ మీకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఎలాంటి స్టైపెండ్ కావచ్చు ఏముండదు. సో మీరు డైరెక్ట్గా వెళ్తున్నారు కాబట్టి మీకైతే ఏముండదు. కాకపోతే ఒక సిబిఐటి కాలేజ్ మాత్రమే మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో పీజీ సెట్ వాళ్ళకు ఒక సపరేట్ ఈ ర్యాంక్ బిల్ వచ్చిన వాళ్ళకు 5,000 అండ్ గేట్ వాళ్ళకు 10,000 స్టైపెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ మంత్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిబిఐటి ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి అండ్ టాప్ మోస్ట్ కాలేజ్. అండ్ ప్రతి కాలేజ్ వెబ్సైట్లో అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. సో ప్రతి కాలేజ్ డిఫరెంట్ ఉంటుంది. సో మీరైతే అవి చూసుకోండి ఫీ స్ట్రక్చర్. సో ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఈ స్పాట్ అడ్మిషన్స్ కావచ్చు మేనేజ్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళకు పీజీ సెట్ ద్వారా ఇందులో రాదు. ఎందుకంటే ఇది మేనేజ్మెంట్ సీట్స్ కాబట్టి మీ ర్యాంక్ పెద్దగా ఉండి మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో ఇక్కడ ఓన్లీ 2 పాయింట్స్. మీరు ఏ కాలేజీలో అయితే మేనేజ్మెంట్లో వెళ్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ వెబ్సైట్ చూడండి. సపోజ్ మేనేజ్మెంట్ సీట్స్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే కాలేజ్కి కాల్ చేయండి, లేదంటే కాలేజ్కి వెళ్ళి తెలుసుకోండి. సో ఇవి మనకు మేనేజ్మెంట్ సీట్స్. స్పాట్ అడ్మిషన్స్ వేరు, మేనేజ్మెంట్ సీట్స్ వేరు. స్పాట్ అడ్మిషన్స్ అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత ఎక్కువ సీట్స్ మిగులుతాయి, అప్పుడు స్పాట్ అడ్మిషన్స్ కింద మళ్ళీ ఒక కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఆ కౌన్సిలింగ్ అనేది మనకు ఫేజ్ 1, ఫేజ్ 2 ఎక్కువ సీట్స్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేకపోవచ్చు.
మేనేజ్మెంట్ అంటే మీరు డైరెక్ట్గా మీరు ఆ సీట్ని కొనుక్కోవడం, అంటే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి మీరైతే టోటల్ అమౌంట్ పే చేసి మీరైతే కౌన్సిలింగ్ ప్రాసెస్లో కాకుండా డైరెక్ట్ వెళ్తున్నారు కాబట్టి వాటిని మేనేజ్మెంట్ సీట్స్ అంటారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.